Hi friends, good evening. This is Ramakrishna from now in Bhadradri Kottagudam. ఇది మా సొంత ఊరు. నా కన్న తల్లి లాంటి ఊరన్నా పర్వాలేదు. హైదరాబాద్ తర్వాత నాకు చాలా ఇష్టమైన ఊరు, ఎందుకంటే ఈ ఊరు నుండే మేము హైదరాబాద్కి ఎదిగొచ్చాము. సో ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో ఒక్కసారి చూడండి సార్, ఎంత బాగుందో లొకేషన్స్. ఒకప్పుడు ఏం లేని కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం అంటే ఉంది లేదో అన్నట్టు ఉండేది. కానీ ఈరోజు చూడు, మొత్తం నేలకు ఆకుపచ్చని కలర్ కొట్టినట్టే. చూడండి ఎంత బాగుందో, మీరే చూడండి ఫ్రెండ్స్. నేలను ఆకుపచ్చ కలరు చీర కట్టినట్టు. సో ఇంత అద్భుతమైన ఏరియా, ఇంత అద్భుతమైన ఇది మనకి ఎక్కడ పోయినా దొరకదు. సో ఫ్రెండ్స్, నేను అనేది ఒకటే, ఆ రోజుల్లో మా నాన్నగారు ఈ రోడ్డు మీద ఇది మొత్తం 750 గజాలు ప్లాట్ ఇది. సో 770 గజాలు తీసుకోవడానికి మా నాన్న ఆ రోజుల్లో కేవలం 3 లక్షల రూపాయలు పెట్టారండి. ఎంత? 3 lakhs ఫర్ ఎప్పుడు ఇది 2001. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు జరిగిన స్టోరీ చెప్తున్నాం మీకు. ఇవాళ చూడండి ఎక్కడ పోయిన అద్భుతం. భద్రాద్రి కొత్తగూడెం ఈజ్ ద బ్రాండ్. ఆ లైట్లు చూడండి, స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ బాగా హైదరాబాద్లో ఉండడంలో ఇంతేం లేదండి. కానీ ఇలాంటి లైట్లు మా కొత్తగూడెంలో వేయడం కూడా గొప్ప పరిణామమే కదా. ఇది హైవే అండి. హైవే ఎక్కడి నుండి వెళ్తుందంటే మీ ఖమ్మం నుండి, ఖమ్మం హైవే అండి. ఇది భద్రాచలము. ఇటు భద్రాచలం రైట్ సైడ్లో భద్రాచలం వెళ్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో అంటే ఇటు మీకు ఇప్పుడు చూస్తున్న రోడ్డు ఇది ఖమ్మం. అలాగే మనకు వచ్చేసి హైదరాబాద్ సూర్యాపేట రోడ్డు ఇది. సో ఇటేమో భద్రాచలం, చర్ల, వాజేడు, పాలంచ, మణుగూరు ఇవన్నీ ఇటు వెళ్తాం. సో నేను అంటుంది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్ట్ చేసేది వీళ్ళు ఉంటే మీరు నిజంగా దైవ స్వరూపులని నేను చెప్పట్లేదు. ఎవరు పెద్ద గొప్పోళ్ళం కాదు. 5,000 4,000 ఉన్నప్పుడు కొనమంటే మేము దాక్కొని మనకెందుకని పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఇవాళ ల్యాండ్ చూడండి ఎంత అద్భుతమో. మేము తీసుకున్న డబ్బు ఇన్వెస్ట్మెంట్, మా నాన్నగారు అత్యంత మేధావి అండి. నేను నిజంగా బాగా ఇష్టం మా నాన్న అంటే. నాకు మా డాడీ అంటే చాలా ప్రాణం, ఇష్టం కూడా. ఆయన చూడండి ఇలా రోడ్డు పక్కన తీసుకోవడం వల్ల ఇవాళ మా కుటుంబం హ్యాపీగా ఉంది. స్పెషల్లీ నేను మా బ్రదరు అంటే మా ఫ్యామిలీ. కారణం మా నాన్నగారు ఆ రోజులో చేసిన ఒక త్యాగం. డబ్బు ఉందని ఖర్చు పెట్టుకుంటే ఇవాళ ఈ ప్లాట్ దొరికేది కాదు మాకు ల్యాండ్. చూడండి ఇవాళ సిఎంఆర్ రోడ్ షాపింగ్ మాలోడు యాడ్ ఇచ్చుకున్నాడు. ఈ యాడోడు కూడా డబ్బులు ఇచ్చాడు మాకు. సిఎంఆర్ రోడ్ పైన ఇట్లా ఇచ్చేసినందుకు, బోర్డు అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు ఆయన ఏర్పాటు చేశాడు. సో ఇది పేమెంటు కూడా వాళ్ళే మాకు 5 yearsకి అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఇలా మనం రోడ్డు పక్కన ఇల్లు ఉండడం వల్ల ఎన్నో లాభాలు. ఇవాళ హౌసెస్ ఉందని చెప్పడం కాదు, స్టైల్గా చెప్పడం కాదు ఫ్రెండ్స్. ఇగో ఇదే ఇప్పుడు ఇక్కడ మేము ఏదైతే ఉన్నామో, ఇగో ఈ కనబడే కొండే, ఈ కనబడే కొండలోనే అంటే ఇక్కడ నుండి మీకు కరెక్ట్ చెప్పాలంటే ఎంత వస్తుందండి? ఈ కనబడే కొండ కనబడుతుందా? ఇదే కొత్తగూడెంలో సింగరేణి కోల్ మైన్స్ మాకు ఎగ్జాక్ట్లీ 2 to 3 kilometers. నేను చెప్తున్నా 2 to 3 kilometers అండి. 2 to 3 kilometers ఉండడం వల్ల రేపు ఎయిర్పోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది భద్రాద్రి కొత్తగూడెం. సో అది కూడా మాకు కూతంత వేటులో, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ఏరియాలోనే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది మాకెంత అయితే అప్పుడు ఎయిర్పోర్ట్ 2 kilometers అవుతుంది. ఇంకా డెవలప్మెంట్. నేను అనేది ఏంటంటే, ఒక్క ల్యాండ్ల మీద ₹1 ఇన్వెస్ట్ చేస్తే జీవితం ఎట్లా మారుతుందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. మనం ఎంతమంది చెప్పినా మనం ఎవరి మాట వినాం. మాకొద్దు, టైడ్ ఉంది, ఇప్పుడు డెవలప్ లేదు, అక్కడ డెవలప్ ఉంది, ఇవన్నీ ఫేక్ న్యూస్. ఫేక్ అంటే ఆల్ ఫేక్. ఎక్కడైనా ల్యాండ్ ప్లాట్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మీరు ఎక్కడ తీసుకున్నా ఆ ఏరియా ఖచ్చితంగా హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా ల్యాండ్ తినేసుకోండి. ఇప్పుడు నేను హౌస్కి ఫ్రంట్ సైడ్ ఏమో ఇది ఉంది, మనకు హౌస్ ఉంది, అంటే మెయిన్ రోడ్ హైవే. ఇటు చూడండి, ఇప్పుడు హైవే నుండి బ్యాక్ సైడ్ వస్తున్నా. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ మాకు సింగరేణి కోల్ మైన్స్ మొత్తం మాకు ఒక 2 to 3 మ్యాక్సిమం 2
ఇంకా కట్టుపోతే 3. ఇదే కొత్తగూడెం, చూడండి ఎంత బాగుందో. ఇలా కొత్తగూడెంని పరిచయం చేస్తున్నాం మేము. సో నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఇది మీతో షేర్ చేసుకోవడానికి. సో భద్రాద్రి కొత్తగూడెం ఇవాళ ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు ఏం లేని ఏరియా, ఒకప్పుడు ఏమంటే ఏం లేదు, మొత్తం ఫారెస్ట్ ఇది ఉండే ఏరియా. ఇక్కడ ఈ రోజులో చూడండి డెవలప్మెంట్ అంటే ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు ఇంట్రెస్టెడ్ ఆన్ దట్. మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే జీవితాలు మారుతాయి. డబ్బుని ఇన్వెస్ట్ చేయడం తప్పేం కాదు. ల్యాండ్లలో, ప్లాట్లలో, హౌస్లలో పెట్టండి. ఒక్కొక్క రూపాయి లాభాలే వస్తాయి. కాకపోతే వెయిట్ అండ్ సీ. మీరు వెయిట్ చేసే ఓపిక లేకపోతే మీ లైఫ్, కెరియర్ ఎప్పుడు మారదండి. నాకు రోడ్డు పక్కన ఇల్లు, ఎంత నైట్ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎంత మజాగా ఉంది. ఇవాళ సీఎంఆర్ రోడ్ హోల్డింగ్ పెట్టిండు. వీళ్ళకి మనం ఏం రుణం తీసుకుంటాం, మనకు డబ్బులు ఇస్తుండేవాడు. నేను అనేది అదే. ఇప్పుడు చూడండి ఇంత లైఫ్ ఎలా మారింది. నేను అంటుంది అదే, లైఫ్ ఇలా మారడానికి కారణం మా నాన్నగారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, మా నాన్నగారే నాకు దేవుడు. నేను ఇప్పుడు చెప్తూ ఉంటా, ఎప్పుడు కూడా మా డాడీ అంటే మాకు అంత ఇష్టం. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు. ఒక్కొక్క రూపాయి ఇవాళ మీరు ల్యాండ్ కొనడానికే కష్టపడుతున్నారు, లోన్ ఇచ్చినా కూడా. కానీ వితౌట్ లోన్ మా డాడీ ఎప్పుడు నా హీరో. ఎప్పుడు ఈ జీవితంలో నేను హీరో. నేను ఫస్ట్ మెట్టు పెట్టకుండా నాకు 20 మెట్లు దాదాపు అందించాడు మా డాడీ. సో ఫ్రెండ్స్, ఇది ఒక విధంగా నా అదృష్టమే. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, దయచేసి ఇన్వెస్ట్ ఆన్, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, రోడ్ల పక్కన చేయండి. సో మా నాన్నగారు ఇలా 20 మెట్లు నాకు అందించిన సందర్భంగా మా డాడీకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. మాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదండి. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు దేవుడు, కానీ నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను. కానీ మా డాడీకి ఒక చెడు అలవాటు లేదు, ఇది లేదు. ఒక్కొక్క రూపాయి బెండకాయలు అమ్మి, కూరగాయలు అమ్మి, నేను చెప్తున్నాం, తినడానికి తిండి లేదు మాకు. తినడానికి తిండి, ఫుడ్ లేదు. ఆ రోజుల్లో ఒక్కొక్క రూపాయలు. ఇవాళ నేను ఎంత కష్టపడుతున్నాను నాకు తెలుసు. నా బిడ్డల కోసం మా డాడీ అట్లా కష్టపడి మా జీవితాలు నిర్మించాడు. సో అదే ఇగో ఈ హౌస్, ఎంత బాగుంది హౌస్ చూడండి మాది. ఇదే రోడ్డు, ఇదే మెయిన్ రోడ్డు. సో ఫ్రెండ్స్, అందరికి చెప్పేది ఒకటే, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ దట్. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. సో మా ఇల్లు చూశారు కదా ఫ్రెండ్స్, ఎట్లుంది. సో రూమ్స్ కూడా చూపించాలనుకుంటున్నా, బట్ వాళ్ళు రెంటర్స్ ఉన్నారు దీంట్లో. సో రెంట్కి ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సో ఇది మొత్తం ఇదే ఉంది. ఇక్కడ లాస్ట్ రెంటర్స్ ఉన్నట్టున్నారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళని గెలకను కూడా. సో ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇది ఇన్వెస్ట్ చేయండి. ఈ విధంగా హ్యాపీగా ఉండవచ్చు. లైఫ్ లాంగ్ ఈజ్ హ్యాపీనెస్ మూమెంట్ ఉంటుంది మీకు. లైఫ్ చూసుకోండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. సో నేను అంటుంది ఇది సెకండ్ ఫ్లోర్ ఇది. సో ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నేను ఇప్పుడు వెళ్తుంది ఫస్ట్ ఫ్లోరే. మా డాడీ వచ్చారు కార్లో, కొత్త కారు. సో నేను ఇది చూపించాను కదా, ఇది ఒకసారి చూడండి హైవే. సో నేను ఎప్పుడు కూడా ఇది ఫస్ట్ ఫ్లోర్, ఈ మంకీల కోసం పెట్టుకుంది ఇది. సో ఫ్రెండ్స్, నేను చాలా హ్యాపీగా ఉన్నా. టైం కూడా ఈవినింగ్ అయిపోయింది. సో కొంచెం టైమింగ్ అన్నది ఇది అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి వీడియో చేస్తా, నేను మీతో మాట్లాడతా, నేను ఆ రోజు మీకు కలుస్తా. రైటా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్స్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఫీడ్బ్యాకే నాకు ఒక బూస్ట్ లాంటిది. మీరు సరిగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే నాలో ఉన్న లోపాలు కానీ వాట్ ఎవర్ మీకు ఏది నచ్చలేదో చెప్పండి. ఐఎమ్ ఆల్సో ట్రై టు లెస్ నాది ఉన్న దాంట్లో తగ్గించుకొని నేను కూడా ఇదవుతా. సో ఫ్రెండ్స్, నా వెహికల్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇదే హైవే, ఇదే రూట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా.